నమస్తే అన్నయ్య గారు. రండి రండి లోనికి అని చెప్పేసి వాళ్ళనైతే లోనికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక ధర్మయ్య కూతురుతో మాట్లాడుకుంటూ వెళ్తారు. అమ్మ చెల్లి ఎక్కడుంది అనగా లోనే ఉంది రామ్మ అని చెప్పి తీసుకెళ్తుంది తులసి. ఈలోపే విజయమ్మ ఇక తన కూతురు అందరూ వస్తారు. నమస్కారం అయ్యగారు, నమస్కారం అమ్మగారు అని చెప్పేసి ప్రేమగా ధర్మయ్య అయితే వాళ్ళని ఆహ్వానిస్తారు లోపలికి. విజయమ్మ చెంచలం వచ్చిందా రాలేదా అని గమనిస్తూనే లోనికైతే వెళ్తుంది. ఇక శ్రీవల్లిని రెడీ చేయబోతూ ఉంటుంది. సింధూర రెడీ చేయబోగానే అమ్మ సింధు అలా చేయకూడదు, నీకు తెలియదా నువ్వు ఇలాంటి పనులకు దూరం ఉండాలని నేను చెప్పాను కదా, నువ్వు ఇలాంటి చేయకూడదు, నీకంటే చిన్నపిల్లవి తెలియదు, కానీ నీ అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, అర్థం చేసుకోవచ్చు కదా, వాళ్ళైనా చెప్పాలి కదా, నువ్వు ఇవన్నీ చేస్తే శుభసూచకం కాదమ్మా, ఇవన్నిటికీ దూరం ఉండాలి, ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి, ఆయన ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చెంచలమ్మని సింధూరని ఇద్దరిని కలిపి అవమానించినట్టు మాట్లాడుతుంది. ఇక సింధూర ఏం చేయలేక కన్నీళ్లతో అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోతుంది. అది చూసిన చెంచలమ్మ పానం కూడా విలవిలలాడిపోతూ ఉంటుంది. కావాలని విజయమ్మ అవమానిస్తూ ఉంటుంది. ఇక సంటి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. చెంచలమ్మ చేసిన ఏర్పాట్లు చూసి తర్వాత కూడా నీకు అర్థం కావట్లేదా బావగారు, తన మీద ఫిర్యాదు ఎలా చేయాలనిపించింది మీకు అనగానే, బావగారు తప్పుగా అనుకోకండి, చెంచలమ్మ గారి గురించి నాకు తెలుసు, తన మంచితనం గురించి తెలుసు, మనం నలుగురు కూర్చొని కాకుండా మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది కదా, మీ విషయాల్లో నేను మాట్లాడచ్చో లేదో తెలియదు బాబు, కానీ మా అమ్మగారు చాలా మంచివారు, మీరు అలా చేయకుంటుంటే బాగుండేది, నాకు తెలుసు బాబు అమ్మగారు మంచివారనే, కానీ నా కూతురికి న్యాయం జరగాలంటే ఇంతకంటే మంచి దారి నాకు దొరకలేదు, కనిపించలేదు అని చెప్పేసి అయితే ధర్మయ్య చెప్తాడు. ఇక ఈలోపే పసుపు కుంకుమ పూలు పండ్లు చెంచలమ్మ తెచ్చినవన్నీ ప్లేట్లలో పెట్టి అక్కడ పెడుతూ ఉంటాడు చంటి. చెంచలమ్మ తులసి ఇద్దరు కలిసి శ్రీవల్లిని అయితే అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. శ్రీవల్లి చాలా ముద్దుగా ముచ్చటగా ఉంటుంది. తులసి అక్కడ ఉన్న అక్షంతలు తీసి చెంచలమ్మ చేతికి అయితే ఇస్తూ ఉంటుంది. మరి చెంచలమ్మ దీవించేటప్పుడు కూడా విజయమ్మ ఏమన్నా అడ్డుగా చెప్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది.